నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నరసింహాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాగునీటికి సంబంధించి జల్ జీవన్ మిషన్ కింద 1290 కోట్లకు సంబంధించి తాగునీటి పథకానికి శంకుస్థాపన అయితే చేశారు. ఈ కార్యక్రమంలో ఒక బహిరంగ సభ కూడా జరిగింది. దానిలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కనుక నిజంగా మంచి చేసి ఉంటే వాళ్ళు 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? అదేవిధంగా వాళ్ళు 2029లో గెలిస్తే ఏమి చేస్తామని చెప్పాలే కానీ వాళ్ళు 2029లో మళ్ళీ గెలిస్తే మేము గొంతులు కోస్తాం, కాళ్ళు విరగొడతాం, చేతులు విరగొడతాం, సప్త సముద్రాల కాపకుండా పట్టుకొచ్చి బట్టలు లూడదీసి చూస్తాము అని చెప్పి డైలాగులు వేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను 2 చోట్ల ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినప్పుడు పోరాడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళము మేము. కాబట్టి వీళ్ళ తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనేటువంటి ఏదైనా ఆలోచన మీ మైండ్లో ఉంటే తీసేయండి. ఇక ఆయన అధికారంలోకి రానివ్వము. 15 సంవత్సరాలు కూటమిగానే మేము ఎన్నికలకు వెళ్తాము. 2029లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయి. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం లేదు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని ఒకవైపు అధికారులు కావచ్చు, జనం కావచ్చు, మీరెవరైనా భావిస్తా ఉంటే దయచేసి మైండ్లో నుంచి తీసేయండి. ఆయన రానివ్వమని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. తరచుగా చెప్తున్నాడు. అసెంబ్లీలో ఒకసారి చెప్పాడు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒక బహిరంగ సభలోను మరియు నిన్న కూడా మార్కాపురంలో చెప్పాడు. ఇదే మాటను ఎన్నికలకు ముందు తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గుర్తు పెట్టుకొని అధపాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మాది జనసేన పార్టీనే కాదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు మీరు ఎమ్మెల్యే అవ్వండి, తరువాత జగన్మోహన్ రెడ్డిని తొక్కుదువు, ఆయన ఆల్రెడీ 151 సీట్లు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 30 మంది ఎంపీలు ఉన్నటువంటి నాయకుడిని నువ్వు తొక్కుతావా అని చెప్పి కామెడీలు కూడా చేశారు. కట్ చేస్తే 151లో నుంచి 5 గాల్లో గెలిచిపోయింది. సో 11 సీట్లు వచ్చింది. సో ఈసారి కూడా చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వమని చెప్పైతే చెప్పడం జరిగింది. ఇక చూడండి, మీరు ఎలా వస్తారో చూస్తాం, మేము వస్తే గొంతులు కోస్తాం, రప్ప అని పరిగెత్తించి నరుకుతాము, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, తొక్కుతాము అని చెప్పి ఈ ప్లకార్డులు ఏదైతే చూపిస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారో దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. మీరు ఎలా వస్తారో చూస్తాం, వైసీపీని మళ్ళీ రానివ్వం, ఆ పార్టీ రౌడీయిజానికి భయపడము. మీ రౌడీయిజానికి, మీ గూండాయిజానికి భయపడే వ్యక్తులు ఎవ్వరూ లేరు. మీ తాటాకు చెప్పులకు మేము భయపడము. ఆల్రెడీ మీ తాటాకు చెప్పులన్నీ చూసే ఇక్కడికి వచ్చాము. మీతో పోరాడే మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాము. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయని పనులు లేదు, మీరు పెట్టని కేసులు లేదు, మీరు బెదిరించని బెదిరింపులు లేవు. అవన్నీ తట్టుకునే కదా వచ్చాము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ చేస్తేనే కదా మీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. మళ్ళీ ఎందుకు ఓడిపోయామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపకుండా మళ్ళీ మేము వస్తే రౌడీయిజం చేస్తాం, గూండాయిజం చేస్తామంటే సహించేది లేదు, ఎట్టాగు మిమ్మల్ని అయితే రానిచ్చేది లేదని కూడా చెప్పారు. నరుకుతామంటే మౌనంగా ఉంటామా? గూండాయిజం తప్ప ప్రజలకు మేలు చేయడం ఆ పార్టీ నేతలకు తెలియదు. తాటాకు చెప్పులకు కూటమి భయపడదు. మరో 15 నెలల వరకు కలిసే ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. సో కూటమి నాయకుల్లోనూ, కూటమి పార్టీల్లోనూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కూడా ఏదైనా అనుమానాలు ఉంటే తొలగించుకోండి. మేమేదో గొడవపడి విడిపోతాము, మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తామనేటువంటి ఆలోచన మీ మైండ్లో ఉంటే తొలగించుకోండి. ఇటు కూటమి పార్టీలు కావచ్చు, కూటమి కార్యకర్తలు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా కావచ్చు. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదే కూటమి మధ్యలో పుల్లలు పెట్టేలాగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మేమైతే విడిపోయే ప్రసక్తే లేదు. 15 సంవత్సరాలు కలిసే ఉంటాము, కలిసే పోటీ చేస్తాము. జగన్మోహన్ రెడ్డిని అయితే ముఖ్యమంత్రిని కానివ్వమని చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. వైసీపీ నాయకులు గత 5 ఏళ్ళు అభివృద్ధిని గాలికి వదిలేశారు. అధికారం చేజారిపోయాక మళ్ళీ మేము వస్తే అంటూ బెదిరింపులు చేస్తున్నారు. సో దయచేసి ఈ బెదిరింపులు ఆపండి. ఏదో 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా మీ మీద నాకు గౌరవం ఉంది. మీరు దయచేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. మేమేమైనా తప్పులు చేస్తూ ఉంటే
ఎత్తి చూపండి, మేము ఆ తప్పులు సరిదిద్దుకుంటాము లేదా వివరణ ఇస్తాము. అంతేగాని ఈ విధంగా పుష్ప సినిమా డైలాగులు కొడితే మీ డైలాగులకు బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేదు. సింహం గడ్డం గీసుకుంటుంది, అది స్నానం చేయదంటే స్నానం చేయకపోతే కంపు కొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.